బాపట్ల జిల్లా విజయలక్ష్మీపురంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఈపురపాలెం వద్ద ఉన్న కాలువను పూడ్చివేయడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1974 నుంచి ఆ కాలువ ద్వారానే సముద్రంలోకి వెళ్లి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఆ కాలువను మూసేయటం అన్యాయమని వాపోయారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, తమకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. సుమారు 1200 బోట్లు ఆ మొగలోనే తుఫానుకు కానీ వరదలు వచ్చినా ఏమొచ్చినా సరే దాంట్లో రాకపోకలు సాగిస్తూ ఉంటాం. ఆడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని విధాలు దాంట్లోనే మా జీవనోపాధి సాగుతూ ఉంటుంది. అలాంటి దాన్ని ఇటీవల మురళి వెంకటరావు అనే వ్యక్తి మొత్తాన్ని కాలువ మొత్తాన్ని పూర్తి చేసి చేసేసి మా బోట్లకి వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా చేశారు. ఇప్పుడు మా బోట్లు అన్ని బయట లోపలే ఉండిపోయినాయి. బయట ఆటకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మత్స్యకారులు అంతా.